హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రైడే అనమాట. ఈరోజు నా ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్లో పూజ అయితే అయిపోయింది. మార్నింగ్ శివయ్యకి అభిషేకం చేసుకొని అమ్మవారికి పూజ చేసేసుకొని అంతా పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. నేను రోజు అయితే శివయ్యకు మ్యాక్సిమం డైలీ అభిషేకం చేసుకుంటా. ఎప్పుడన్నా ఒక రోజు వీలు కుదరనప్పుడు తప్ప డైలీ అయితే తప్పకుండా అభిషేకం చేసుకుంటా అనమాట. ఈ విధంగానే ఒక్కొక్క రోజు స్పెషల్గా పాలు తేనె ఇంట్లో ఉన్న అన్నీ ఉంటాయి కదా, ఆ వాటితో చేసుకుంటాను. ఇంకా రెగ్యులర్గా అయితే వాటర్తోనే చేసుకుంటాను అనమాట. అభిషేకం చేసుకొని దీపం పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మమ్మీ వచ్చి ఇడ్లీ అయితే ప్లాన్ చేయమంది ఈరోజు. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే మమ్మీ అన్నదనమాట సడన్గా. సో మనకి ఇంకేం పోయింది, సడన్గా ఇడ్లీ కావాలంటే నైట్ అయితే నానబెట్టలేదు. సో ఇన్స్టాంట్ ఇడ్లీ మిక్సే గుర్తొచ్చిందనమాట. సో అప్పటికప్పుడే ఇడ్లీ మిక్స్ కలిపి పెట్టేసుకున్నాను. ఒక 3 గ్లాసెస్ పోసుకొని మన గ్లాస్కి మనం కలుపుకుంటూ యాక్చువల్గా నేను ఎప్పుడు కొలతలతో చేయను అనమాట. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ పోస్తే సరిపోతుంది వాటరు. మీకైతే చెప్తున్నాను. నేనైతే ఇంకా డైరెక్ట్ పోస్తూ కలుపుతూ అట్లా చూసేసుకుంటాను అనమాట. ఆ ప్రాసెస్లో ఏం చేయను. నెక్స్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత పల్లి చట్నీ అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకున్నా. ఈరోజు లాస్ట్ వీక్ మార్కెట్కి వెళ్ళలేదు, అంగడికి వెళ్ళలేదు అనమాట. కూరగాయలు ఏం తీసుకురాలేదు. సో పచ్చిమిర్చులు ఇవన్నీ కూరగాయలన్నీ అయిపోయినాయి ఇంట్లో అని చెప్పేసి మరి ఇప్పుడు ఎట్లా చేయాలని అనుకుంటే ఎండుమిర్చితో అయితే పోపు పెట్టేసుకుంటాం. కానీ టేస్ట్కి ఫ్లేవర్కి పచ్చిమిర్చి మనం గ్రైండ్కి వేసుకుంటాం కదా పల్లి చట్నీకి. ఇంకా నేను కారం వేసే చేసేసిన అనమాట. కానీ టేస్ట్ సూపర్ వచ్చింది. కారం అల్లం కొంచెం వెల్లుల్లి రెబ్బలు 2 వేసేసి మిక్సీకి పట్టేసిన పల్లీలు వేపి తర్వాత. ఆ తర్వాత ఇట్లా పోపు అయితే పెట్టేసుకున్నాను. పోపులో నాకు మాత్రం పంటి కింద గింజలు తగలాలన్నమాట. అందుకోసం అని చెప్పి శనగ పప్పు ఉంటుంది కదా, అది పోపులో యాడ్ చేసుకుంటాను. ఇంకా స్టవ్ పైన అయితే ఫస్టే పెట్టేసుకుంటాను. నేను ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ పిండి వేయక ముందుకే స్టవ్ పైన వాటర్ పెట్టేసుకుంటాను. మనకు తొందరగా ఆవిరి వచ్చేసి తొందరగా ఉడుకుతాయి అన్నమాట ఇడ్లీ. ఫస్టే చల్ల నీళ్ళతో ఉడికించాలంటే కొంచెం టైం పడుతుంది. మనకి ఇట్లా తొందర అయిపోతుంది అనమాట. మనం ఇవి పెట్టేలోపు అవి కొంచెం బాయిల్ అయితే కొంచెం మరుగుడు పడుతుంది అనమాట. ఆ లోపు ఇది పెట్టేసుకొని కొంచెం అయితే ఆయిల్ అయితే రాసుకుంటున్నాను. ఒక్కొక్క డ్రాప్ వేసుకొని రాసుకుంటున్నాను. ఇట్లా అప్లై చేసుకుంటున్నాను అనమాట. 1 డ్రాపే వేసుకున్నాను, ఎక్కువైతే వేసుకోలేదు. సో ఎందుకంటే మనకి ఇడ్లీ ప్లేట్కి ఇడ్లీ అతుక్కోకుండా, మనం ఒకవేళ బై మిస్టేక్లా మన ప్రాసెస్ ఏమైనా మిస్టేక్ అయినా, అంటే ప్రతిసారి సక్సెస్ కావాలని లేదు కదా, కొంచెం అటు ఇటు ఏమన్నా ప్రాసెస్ అటు ఇటు అయినా కానీ మనకు ఇడ్లీ అనేది ప్లేట్కి అతుక్కపోకుండా రావాలని అంటే ఇట్లా కొంచెం ఆయిల్ అయితే రాసుకుంటే మంచిగా వస్తుంది అనమాట. ఎందుకు రాసుకుంటారంటే అందుకే రాసుకుంటారు అనమాట. ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్స్కి అయితే అన్నీ రాసేసుకున్నాను. పిండిలో ఏమేమి యాడ్ చేసుకున్నానంటే నేను మినపప్పు సపరేట్గా పట్టి పెట్టుకున్నాను కదా, చూపించాను కదా, వీడియో అయితే ఉంది. ఎట్లా చేసుకోవాలి, ఇన్స్టంట్ ఇడ్లీ మిక్స్ ఎట్లా చేసుకోవాలనే వీడియో అయితే ఇంకొకటి పెట్టినా అనమాట. మినపప్పు నేను కొంచెం తీసుకొని వేయించి మిక్స్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా ఇడ్లీ రవ్వ మిక్స్ చేసేసుకొని 1 గ్లాస్ మినపప్పుకి, అంటే మినపప్పు పౌడర్ 1 గ్లాస్ పౌడర్కి 2 గ్లాస్ ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకున్నా. అందులో సాల్ట్ వేసుకున్నా అనమాట. ఇంకా మనకు అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆ పుల్లటి ముందు రోజు నైట్ నానబెడితే మనకు కొంచెం పులుపు వస్తుంది కదా, అంటే ఆ పులుపుతనం కోసమే ముందు రోజు నైట్ నానబెడతారు, పొంగుతుంది అని చెప్పేసి కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే అప్పటికప్పుడే వేసే ఇడ్లీలో 1 కప్పు, అంటే ఇప్పుడు మనము 1 గ్లాసు మినపప్పు పిండి, ఒక 2 గ్లాసులు లేదా 3 గ్లాసులు రవ్వ వేసుకుంటాం కదా, అట్లా అదే గ్లాస్తోని 1 గ్లాసు పెరుగు లేదా హాఫ్ గ్లాస్ పెరుగు యాడ్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇట్లా కన్సిస్టెన్సీ చూసుకుంటాను. మనకు కలుపుతూ ఉంటే మనకిది ఇప్పుడు ఒక 1/2 అవర్ ముందు లేదా 15 మినిట్స్ ముందు అయితే తడిపి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఇడ్లీ రవ్వ నానాలి, పిండి కొంచెం మంచి జిగురుగా కావాలి. ఇట్లా ఇది కావడానికి ఈజీ ప్రాసెస్సే కదా, ఏముంది, కలిపేసుకొని చట్నీ ప్రిపేర్ చేసేలోపు మనకు ఇడ్లీ రవ్వ కలిపెట్టేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఇది నానిపోతుంది అనమాట. వెంటనే అట్లా నానిపోయిన తర్వాత కింది నుంచి పైదాకా ఒక 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మంచిగా నాని మంచిగా వాటర్ అనేది మొత్తం పిండికి పడుతుంది అనమాట. కాకపోతే మనకు వాటర్ పైకి తేలుతుంది, రవ్వ కిందికి వెళ్తుంది, అట్లా జరుగుతుంది. లేకపోతే ఉబ్బి అంటే పిండి అది ఇడ్లీ రవ్వ ఉబ్బిపోయి పైకి వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు కూడా కలుపుకొని మనం ఇంకిన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్లో అయితే మనం చేసుకుంటే మంచిగా టేస్ట్ చూస్తున్నారు కదా, ఈ
ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే మనకైతే ఇడ్లీలు మంచిగా టేస్టీగా వస్తాయన్నమాట. హోటల్‌లో చేసేదానికంటే నేను చెప్తున్నా. అంటే హోటల్‌లో ఎందుకో మనం మాకైతే మా ఇంట్లో ఎవ్వరికీ కూడా హోటల్‌లో టిఫిన్స్ 1 లేదా 2 ఇడ్లీలైతే 2 లేదా 4 తినాలంటే టైట్ కష్టం అనమాట. అదే ఇంట్లో అయితే నిజంగా చెప్తున్నాం. ఇంట్లో అయితే 2 ప్లేట్స్ ఒడిసిపోతాయన్నమాట ఒక్కొక్కళ్ళకి. అంటే అట్లా ఇష్టం టిఫిను. బట్ బయట తినలేము. సో, దీన్ని బట్టి ఏమనిపిస్తుంది మనకి ఇన్‌స్టాంట్ ఇడ్లీ అనేది కూడా చాలా చాలా టేస్టీగా వస్తదనమాట. టేస్ట్ రాదని అనుకోకండి. అందరికీ ఇది ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ కానీ, ఎవరైనా జెంట్స్ అంటే బాయ్స్ ఇట్లా చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా! హోమ్ కుకింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ఇట్లా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీరేం గాబరా పడకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఈజీ. ఒక మంత్‌కి ఒకసారి మినపప్పు కావాల్సినంత ఒక 2 కిలోల మినపప్పు పట్టేసి పెట్టుకొని, ఒక 2 కిలోలు, 3 కిలోలు ఇడ్లీ రవ్వ తెచ్చి పెట్టుకొని డైలీ మార్నింగ్ అప్పటికప్పుడే వేడి చేసుకోవచ్చనమాట. ఇది ముందు డే నాకు ఏమైందంటే టీ పెట్టేసిన నేను. మా హస్బెండ్ టీ పెట్టమంటే టీ పెట్టేసిన. టీ పెట్టేసి తనకి చెప్పి నేను వేరే పనుండే బయటికెళ్ళినా అనమాట. తను మీటింగ్‌లో పడిపోయి చూడుకోలేడు. సో, గిన్నె టీ మొత్తం మాడిపోయిందనమాట. ఇట్లా అయిపోయింది. ఇంకా గిన్నెని అట్లా పక్కకు పెట్టేసిన ఆ రోజు. నాకు మళ్ళీ వీలున్నప్పుడు ప్రాసెస్ చేసుకుందామని చెప్పేసి. ఇట్లా గిన్నెలు మాడిపోతే అయితే వాడకుండా పక్కకు పడేయకండి అనమాట. ఈ విధంగా ఏ గిన్నె అయితే దాంట్లో వాటర్ ఏసి అట్లా అట్లా ఏం చేయొద్దు. ఆ గిన్నెని మనము స్టవ్ వెలిగించి మరీ హై ఫ్లేమ్ పెట్టొద్దు. సిమ్‌లో పెట్టేసి సిమ్ లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి అట్లా పొయ్యి పైన పెట్టేయాలన్నమాట. ఎంత ఎంత ఎక్కువగా పేరుకుపోయినా అట్లా మాడిపోయినా ఉంటాయి కదా! ఆ అట్టలు ఎంత గట్టిగున్నా సరే ఈ విధంగా గిన్నెను మనం వట్టిది కాల్చాలన్నమాట. పొయ్యి మీద నేను చూపిస్తున్నాను ప్రాసెస్. వట్టిది కాల్చి పట్టుకారతోని పట్టుకోవాలి, కాలుతది. మసిపేరుతోని పట్టుకున్నా కాలుతదనమాట. ఎందుకంటే అంత హీట్ ఉంటది కదా! ఓన్లీ గిన్నెని బాయిల్ చేస్తున్నాం కాబట్టి. చాకు లేదా ఏదైనా స్పూన్ మంచి షార్ప్‌ది ఉంటే దాంతోని ఇట్లా గీరితే చాలు. నేను గీరేది కూడా చూపిద్దాం అనుకున్నా కానీ లెఫ్ట్ హ్యాండ్‌లో ఫోన్ ఉంది నాకు, ఇంకా ట్రైపాడ్ తీసుకోలేదు కాబట్టి. సో, నాకు వీలు కాలేదనమాట. సో, ఏం లేదు లెఫ్ట్ హ్యాండ్‌తోని పటకార పట్టేసుకొని రైట్ హ్యాండ్‌తో స్పూన్‌తో లేదా చిన్న స్పూన్ పట్టుకోకండి, మీకు కాలే అవకాశం ఉంటది. లేకుంటే నైఫ్‌తో ఇట్లా కొంచెం ఇట్లా అంటే వచ్చేస్తది, అట్టలు ఊడొస్తదనమాట. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉన్నంత వరకు మళ్ళీ వేడి చేస్తూ అట్లా చేయండి. చూడండి నాకు ఫస్ట్ ఎంతుండే ఇప్పుడు ఎంత అయిందో ఒకసారి చూడండి. అట్లా ఊడేసి వస్తదనమాట. మీకు ఈ టిప్పు చూపిద్దామని నేను మీకోసమే ఈ వీడియో చేసినాను అనమాట. చాలామందికి పాల గిన్నెలు, చాయ్ గిన్నెలు, అదే టీ గిన్నెలు, అన్నం అడగంటడం, ఏదైనా మర్చిపోతే అడగంటడం ఉంటాయి కదా! ఈ విధంగానే చేసుకోవాలన్నమాట ప్రాసెస్. ఈజీ అయిపోతది. చెప్పాను కదా నాకైతే కూరగాయలు ఏం లేవని చెప్పేసి. ఒక 2 టమాటాలు, 3 టమాటాలు ఉండే. ఇంకా కర్బూజా అంటే మేము ఇంకా ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయిందనమాట. ఫ్రిడ్జ్‌లో ఏం కూరగాయలు ఏం లేవనమాట. సో, ఇట్లా మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామని మిల్ మేకర్ నానబెట్టుకున్నాను. 2, 3 టమాటాలు ఉంటే అవి కట్ చేసుకున్నాను. దాంతోనే కర్రీ చేసేసినా అనమాట. ఇవాళ అంగడి ఉంది, వెళ్ళి తీసుకురావాలి. ఇదనమాట వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.